వినపడుతుందిగా? వినిపిస్తుంది. వినిపిస్తుంది, కనిపిస్తుంది అంటే అది పూర్తిగా మాయ అని అర్థం. గురుగారు. కనిపట్టం లేదు, కనపట్టం లేదంటే ఆత్మజ్ఞానం అర్థం. పూర్తి ఎందుకని స్థాయిలో వినిపిస్తుంది గురుగారు. ఆత్మకి అన్యంగా ఏది లేదు కాదు. ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. మీరు అన్యంగా చూచిన, అన్యంగా విన్నా అక్కడ మాయా నేను ఉన్నట్టు లెక్క. అన్యత్వం చూడటం లేదు, నీవు నీవుగానే ఉన్నావు. ఆల్రెడీ ఉండేది నీ ఆత్మస్థితిలో. దానికి సాధనతో పని లేదు, శాస్త్రంతో పని లేదు, నువ్వేమి చెయ్యక్కర్లేదు. అంత చిన్న విషయం చెప్పటానికే ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు, ఇన్ని బోధలు వచ్చినాయి. చాలా చిన్న విషయం ఇది. ఓకే, ఏమో పప్పుగా మొదలుపెట్టి మెల్లిగా అన్మ్యూట్ చేసుకో. గురుగారు, వెరీ గుడ్. నేను లేవని స్థితియే నీ ఉండటం. ఒక్క నిమిషం పరిగెత్తబాకు. నేను లేవని స్థితి అంటే ఇప్పుడు చెప్పానే, అవును గురుగారు. ద్వైతము లేని స్థితే నీ సహజం. నేను లేవని అంటే అన్యత్వము తల ఎత్తని, దేహాత్మ బుద్ధి తల ఎత్తని. వెరీ సింపుల్ అన్నమాట. అక్కడ నేను లేవని పరిమితమైన అహంకారము తల ఎత్తని, ద్వైతము రానటువంటి స్థితి ఏదైతే ఉందో ఇప్పుడు చదువు. నేను లేవని స్థితియే నీ ఉండటం. ఉనికి. పరిగెత్త. నువ్వు ఉండటం కాదు, ఆల్రెడీ ఉన్నావు. ఉండటము అంటే ఇంకా ఇబ్బంది కలిగిస్తుంది. ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఆత్మలో కుదురుగా ఉండడం ఎట్లాగూ, ఈ భావాలన్నీ వస్తాయి. ఇందాక చెప్పిన సింపుల్ అప్రోచ్. అన్యత్వంలో అన్యత్వం తల ఎత్తుంది అంటే అహంకారం ఉన్నట్టు. తల ఎత్తకపోతే ఆత్మ ఉన్నట్టు. వెరీ సింపుల్ అన్నమాట. కాబట్టి నీవు ఆత్మగా ఉండటం కాదు, నేను బయటికి రాకుండా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అహంకారం వెళ్ళి ఆత్మగా ఉండదు. అదేమన్నా సీట్, ఆ సీట్లో కూర్చోమంటానికి కుదరదు. చూడమ్మా, నేను లేవని స్థితియే నీ ఉండటం. ఉనికి. మనసుని లోనికి తిప్పి నేను అనకుండా అది పుట్టే చోటును నిశిత బుద్ధితో అన్వేషించడమే విచారణ. నిజానికి లోపల బయట అంటూ ఉండదు. లోపల అనేసరికల్లా ఓహో లోపలికి వెళ్ళాలి కావాలి, ఎంత దూరం వెళ్ళాలో, ఎంత లోపలికి వెళ్ళాలో, అసలు లోపలికి పోతే నేను ఉంటానో లేదో అట్లా ఉంటదబ్బా. అవగాహన కోసం చెప్పిన మాట లోపల బయట. నువ్వు బయట చూస్తున్నప్పటికీ చూసేది లోపలే చూస్తున్నావు. నీ లోపల ఉన్నదే బయట చూస్తున్నావు. దేహాత్మ బుద్ధి నీలో కలిగింది కాబట్టి దేహాన్ని బయట చూస్తున్నావు. సంసార బుద్ధి కలిగింది, సంసారం చూస్తున్నావు. ప్రదేశాలు నీలో ఉన్నాయి కాబట్టి బయట చూస్తున్నావు ప్రదేశాలు. కాబట్టి లోపల వెతుకు అనేది కూడా కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకని నువ్వు లోపల వెతికినా బయట వెతికినా అహంకారం ఉన్నంత వరకు ఆత్మ ప్రకాశించదు. వెతుకుతున్నావు,
ఇందాక చెప్పిన మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకో. అన్యత్వాన్ని చూడకపోతే బయట గాని లోపల గాని నువ్వు ఆత్మనే చూస్తావు. ఈ దృష్టి ఇంద్రియాల ద్వారా ఉందా, ఇంద్రియాలు లేకుండా ఉందా అనేది పాయింట్. బయట లోపలంటూ ఏది ఉండదంతా. నువ్వు కాసేపు నిద్రపోతూ ఉంటే శరీరం లోపల ఉన్నావా బయట ఉన్నావా తెలుసా నీకు? తెలియదు. వెరీ సింపుల్. కాబట్టి మహర్షి ఎందుకు చెబుతున్నారు లోపలికెళ్ళు అని? లోపలే ఆత్మ ఉంటుంది, బయట ఉంటుంది అనుకుంటున్నారు ఆయన. అలా ఉండదమ్మా. బాహ్యాంతరము లేకుండా ఉంటుంది ఆత్మ. దానికి నిదర్శనం నిద్రాస్థితి. నువ్వు నిద్రపోతున్నప్పుడు శరీరం బయట ఉంటావా, శరీరం లోపల ఉంటావా చెప్పు చూద్దాం. తెలియదు. కాబట్టి లోపల ఎంత దూరం పోవాలి, లోపల నేను ఏం చెయ్యాలి, లోపలికి పోతే చీకటిగా ఉంది, లోపలికి పోతే బ్లాంక్గా ఉంది, లోపలికి పోతే ఏమీ కనపట్టలేదు, ఇవన్నీ వస్తాయి పదాలు. సో నా దృష్టిలో బాహ్యాంతరములు లేవు. నువ్వు కళ్ళు తెరిచే ఉండు, దేన్నే చూడబాకు, నీ ఆత్మనే నువ్వు చూస్తావు. తెలుసు. అన్యత్వాన్ని నీవు చూడకపోతే నీ స్వరూపమే చూస్తావు. తెర మీద బొమ్మ చూడకపోతే తెరనే చూస్తావు. వెరీ సింపుల్. ఇక్కడ బయట లోపల అనే పదాలు పూర్తిగా దేహాత్మ బుద్ధికి సంబంధించి. నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి దేహంలో ఆత్మ ఉంది కావాలని అనుకుంటున్నావు. అసలు దేహానికి ఆత్మకి ప్రతి సంబంధం లేదు కదా. దేహంలో ఆత్మ ఉందని అనుకుందాం కాసేపు. మళ్ళీ హృదయం అంటారు కదా గురువు గారు. వినమా తొందరపడదు. ఈ దేహాన్ని తగలేస్తుంటే తగలేద్దని చెప్పాలిగా, చెప్పదుగా అది. చెప్పదు. కాబట్టి దేహంలో ఉంటుంది ఆత్మ అనేది సరైనది కాదు. కారణం దేహస్ఫురణ లేకపోయినా నువ్వు ఉన్నావు. దానికి ఎగ్జాంపుల్ నిద్రావస్థ. నిద్ర తాత్కాలిక మరణము, మరణం శాశ్వత నిద్ర. అది కాసేపు పక్కన పెడదాం. కాబట్టి పరోక్ష జ్ఞానము తల ఎత్తకపోతే, పరోక్షం అంటే ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా చూచే మాయా నేను చూడకపోతే ఆ నేను తను తాను చూస్తుంది. వెరీ సింపుల్. దానికి అక్కడ బాహ్యాంతరాలు లేవు. ఆత్మస్థితిలో అహంకారము దేహాదులు అవేం కనపడవు. చూచేదెవరు? చూడటానికి ఒక అభాస కాంతి, మాయా నేను కాంతి తల ఎత్తితేనే తప్ప నువ్వు చూడలేవు. అది కూడా నీ లోపల ఉందే చూస్తావు బయట. అది గెటింగ్ పాయింట్. అర్థమైంది గురుగారు. ఇక్కడ ఒక హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం ఆ శ్లోకం అర్థమైంది. అసలు హృదయం అంటే ఏమిటి? పూర్తి ప్లస్ ఇదం హృదయం అన్నారు. అహంకారానికి మూలం అదేను అని చెప్పదు. దేహాత్మ బుద్ధితో తీసుకున్నప్పుడు నేను చేశాను నాది అంటూ నీ కుడి చేతిని తీసుకెళ్తున్నావు. యాక్చువల్ గా అక్కడ ఆత్మ ఉందని కాదు, అహంకారం యొక్క మూలం అక్కడ. తీరా అక్కడికి పోతే అది ఎగిరిపోయింది.
మరి ఆత్మ ఎక్కడుంది? దేహంతో సంబంధం లేకుండా ప్రకాశిస్తుంది. విత్ రిఫరెన్స్ టు ది బాడీ, వ్యక్తిత్వం కుడి పక్కన ఉందన్నారు అంతవరకు. అహంకార మూలము నీకు తెలియకుండానే కుడి పక్కకి వెళతావు. అంతేగాని కుడి పక్క ఉందా, ఎడం పక్క ఉందా, దేహంలో ఉందా, దేహం బయట ఉందా అన్నటువంటి ప్రశ్న కాదది. అసలు దేహానికి ఆత్మకి ఎట్టి సంబంధము లేదు లేదు లేదు. అహం స్మరణేమో తురీయంలో ఉంది, నీ దేహమేమో జాగ్రత్త అవస్థలో పుడుతుంది. మనస్సుతో స్వప్నంలో కలగంటున్నావు, నిద్రలో కారమదేయంతో ఉన్నావు. మృతికి ఆధారము తురీయమే. కానీ ఆ హృదయ స్థానం అనేది దేహానికి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మెడిటేషన్, నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్. కనుక అమ్మా, హృదయ స్థానం అనేసరికి ఏదో కుడి పక్కన ఉంది, కుడి పక్క ధ్యానం చేయమంటారా? అది చెప్పలేదు మహర్షి. ధ్యాన మూలం అన్నారే గాని ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ కాదది. ఎందుకని అంటే కుడేమిటి, ఎడేమిటి, పైన ఏమిటి, కింద ఏమిటి, అటువంటి వాటితో సంబంధం లేకుండా అహంస్మరణ ప్రకాశిస్తుంది. దానికి మంచి నిదర్శనం నిద్రావస్థ. నీవు దేహం బయట ఉన్నావో, దేహం లోపల ఉన్నావో, కుడి పక్క ఉన్నావో, ఎడం పక్క ఉన్నావో తెలుసా నీకు? నిద్రపోతుంటేనే తెలియదు, స్వరూప జ్ఞానంలో ఎలా తెలుస్తుంది? దేహము జగత్తు ఇగో ఈ మాయ కనపడుతుంది కదా. ఇప్పుడు చూడండి చాలు అంతే గురువు గారు. మొత్తం చూడండి. గురువు గారు నమస్కారం అండి. చెప్తాను. ఇప్పుడు విచారణ అంటే కూడా అది కూడా ఒక ఆలోచన కదా గురువు గారు. గురువు ఆలోచిస్తేనే కదా విచారణ చేయగలుగుతాం. అంతేగా, అంతే ఆలోచన. అప్పుడు ఆలోచనే. మరి ఆలోచన రహిత స్థితి మంచిదా, విచారణ మంచిదా గురువు గారు? మౌనమే శరణ్యం అంటుంటారు, అది చాలా ఉత్తమమైనది. విచారణ కన్నా కూడా విచారణలో అహంకారం ఉంటే తీరుతుంది, నష్టం కాదు. మౌనంలో అహంకారం నష్టమైపోతుంది. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించే అవకాశం ఉంది. అంటే ఆలోచన లేని స్థితిని నీవు అలవాటు చేసుకుంటే నీవుగా నిలిచి ఉండే పాసిబిలిటీ ఉంది. విచారణ చేయాలని ప్రయత్నిస్తే బయటకు వెళ్ళిపోతుంది మనసు. కొంచెం సేపు విచారణ అనుకుంటుంది, పక్క పక్కకు ఆలోచనలు వెళ్ళిపోతుంది. నిజమే, ఆలోచనతో ఆలోచనని నష్టం చెయ్యలేదు. ఒక్క ఆలోచన రహితంగానే ఆలోచన లేని మనస్సు అదృశ్యమైపోతుంది. అదే ప్లేస్ లో అహంస్మరణ ఉంటుంది. మహర్షి కూడా ఇదే మాట అన్నారు, స్వరూప జ్ఞానానికి అడ్డుని ఆలోచన, మీరే ఆత్మబుద్ధి. మరి విచారం ఎవరు చేయాలి? అహంకారమే చేయాలి. కానీ విచారము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదంతా. కాదు కాదు కానీ మార్గము, ఒక మార్గము అని చెప్పినారు కదా, అందుకని. మార్గం అని చెప్పడం కూడా సరైంది కాదు. అసలు మార్గమే పాత్రలేసి పాత అన్నాడుగా. విచారం అనేది భక్తి కర్మ జ్ఞానాదులు అన్ని దాగి ఉన్నాయి ఈ విచారంలో అని ఒక స్పెషల్ ట్యాగ్ తగిలించారు దాన్ని. శంకరులు ఇదే మాట అన్నారు, దేహం నాహం కోహం వేరెవరిని
సోహం అంటూ వదిలిపెట్టారే తప్ప నేనెవరు అన్నంత మాత్రాన ఆత్మ ప్రకాశించకుండా. అందుకనే మౌనం వ్యాఖ్యాన ప్రకటితం పరబ్రహ్మతత్వం ఇవానామన్నారు ఆదిశంకరుడు. అంటే అర్థం ఏంటి? ఒక్క మౌనముతోనే ఆలోచన రహిత స్థితిలోనే నీ స్వరూపము ప్రకాశించే పాసిబిలిటీ ఉన్నది అని అంటారు. నువ్వు అది చేసి ఇది చేయని చెప్పలా ఎవరు కూడా. కార్యాకారణ సంబంధాలు లేవమ్మా. మనో నిరోధం కానీ నువ్వేం చేసినా కానీ అహంకారాన్ని అట్టిపెట్టుకు చేస్తున్నావు, అది కుదరదు. యు మస్ట్ మేక్ ది మైండ్ డివైడ్ ఆఫ్ ఎ థాట్ ఫ్రీ మైండ్ డెవలప్ చేసుకో. వైరాగ్యంతో, వృత్తితో, వివేకంతో. అంతవరకు నీవు ఇప్పుడు కూడా ఆత్మవే, కొత్తగా ఏది రాదు. ప్రసూనగా మిగిలి ఉంటూ ఆత్మ ప్రకాశిస్తుంది, నేను దర్శించి వస్తాను, ఏదో గుడికెళ్ళి వచ్చినట్టుగా అంటే కుదరదు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది రాంగ్ ఐడెంటిటీ. రాంగ్ ఐడెంటిటీ అంటే నేనంటే పాంచభౌతిక దేహము, నేనంటే వ్యక్తిని, ఈ దేహం పోతే నేను పోతాను అనే భావన ఉంది. మరి నిద్రపోతుంటే దేహం లేకపోయినా నువ్వు ఉన్నావుగా. ఆ స్థితిని నువ్వు ఇక్కడ మౌనంతో తీసుకురా. నేను ప్రతిసారి మౌనమే శరణ్యమని ఎందుకు అంటున్నాను? మౌన స్థితిలోనే నీ ఉనికి బహిర్గతమై ప్రకాశిస్తుంది అని అర్థం. నిశ్చలత్వం అన్నా, మౌనం అన్నా, అంతర్ముఖం అన్నా, అన్యత్వం లేకపోవటం అన్నా, ఆలోచన రహితం అన్నా అన్నీ ఒకటే. చూచే నేను, చెప్పండి. చూచే నేను ఒకటే ఉంటుంది. ఆత్మగా చూస్తే తను తాను చూస్తుంది, అహంకారంగా చూస్తే అన్యత్వాన్ని చూస్తుంది. ఆత్మను విడిచి అహంకారం ఉండలేదు, అహంకారం విడిచి ఆత్మ ఉండగలదు. ఒకటి గురుగారు, ఆత్మ అసలు తెలియదు, ఈ సృష్టి గురించి అసలు పట్టించుకోదు, తెలియదు అని చెప్పినారు కదా గురుగారు. కానీ సర్వజ్ఞుడు అంటారు కదా గురుగారు, సర్వజ్ఞుడు అంటారు. నేను తొందరపడద్దు. ఆత్మకి అన్యం ఉంటే తెలిసేది, ఆత్మకి అన్యత్వం లేదు, ఏం తెలుస్తుంది? జీవుడికి అన్యత్వం ఉంది కాబట్టి జగత్తు, సంసారము, కష్టము, సుఖము, పుట్టుగా మరణం తెలుస్తుంది. వీడికి కల్లో కనపడ్డట్టు. సృష్టి అనేది ఆత్మకి సంబంధించింది కాదు. నిద్రపోతుంటే నీ సృష్టి ఏమైంది? నీ ఇల్లు ఏమైంది? వాకిలు ఏమైంది? నీ దేహం ఏమైంది? పరిశీలించు. ఉంటే కనపడాలిగా. సృష్టిలో అంతా ఆత్మే ఉంది కదా గురుగారు. ఎవరు చెప్పారు సృష్టి లేదంటుంటే? నువ్వు మళ్ళీ మొదలుకు వస్తున్నావు. రామాయణం అంతా విని రావణ సీతకేం కావాలని అదే, అంటే ఉన్నదే బ్రహ్మము, బ్రహ్మముగా ఉన్నదే ఆత్మ, ఉన్నదే అహంస్ఫురణ, ఉన్నదే నేను ఉన్నానని ఎరుక, ఉన్నదే తురీయం. తత్సాలు మహర్షిని అడిగారు ఈ విషయం. జగత్తు ఉండి నశించిందా లేదా అంటే లేదు సంబంధం. సృష్టి లేదమ్మా, ఇది నా అనుభవం. మరి నా అనుభవాన్ని నీకు అందించలేదు. ఎందుకని? ఆ అనుభవం ఒకటే ఉంది. అక్కడ సంసారము, సృష్టి, ఇతరులు ఉండరమ్మా. కళలో నువ్వు ఎందరినో చూస్తావు, జాగ్రత్తలో రమ్మంటే వాళ్ళు రారు. వాళ్ళకి ఏమన్నా అందిస్తావా నువ్వు? కానీ దానికి వేరుగా లేదు అని కదా గురువు గారు చెప్పినారు. ఆత్మకు వేరుగా లేదు అని చెప్పారు. వేరుగా కాదు, ఆధారం ఉండేది ఎంతవరకు. తాడుకు వేరుగా పాము లేదు.
అంత మాత్రం చేత తాడులో పాముందే చెప్పు, తాడులో పాము లేదు. పాముందా? దట్స్ ఆల్. లేదు గురు. తాడు నువ్వెంత కోసినా పాము లేదు. నువ్వు తాడుగా కాక ఆత్మని ఆత్మగా కాక ఆత్మేతరమైనటువంటి పావుని భ్రాంతిలో పడ్డావు జీవభావంతో. అందుకని ఈ అవస్థలు. కానీ నగలో బంగారం ఉంది కదా గురుగారు. నగలో బంగారం ఉందని ఎప్పుడు తెలిసింది? నగ కరిగించిన తర్వాత తెలిసింది. నాకు నగ ఇజ్ మాయ, బంగారం ఇజ్ రియాలిటీ. నామరూపాత్మకమును సత్యము మీద ఆపాదించే ఏర్పడిందే ఈ జగత్తు, ఈ జీవుడు, ఈ దైవము. ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది. సరే సరే. ఇవన్నీ సో కరిగించే వరకు తెలియలేదు, ఆ ఆ రూపంలో ఉన్నంత వరకు గుర్తించే ప్రసక్తి ఉండదు. ఎందుకని ఉండాలని తెలియదు. కాబట్టి ఒకటే నేను ఉంటుంది, అది అహం స్ఫురణగా ఉంటుంది. రెండు నేను లేవు. అహంకార నేనుతో ఆత్మని తెలుసుకోవటం కుదరదు. కారణం, పాముతో తాడుని తెలుసుకోగలవా? నువ్వే అంటావు పానే లేదు సంబంధం. అదే మహర్షి కూడా చెప్పింది. ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది. మింగుడు పని ఏమన్నా ఉన్నాయా సరోజ? అన్ని మింగేవా? మింగుడు పడింది ఏమన్నా ఉందా? ఏం గురుగారు? ఏం లేదు గురుగారు, అర్థమైంది. ఏమన్నా తింటేగా మింగుడు పట్టడానికి? ఏంటి గురుగారు? అమ్మా తింటేగా మింగుడు పట్టడానికి, తింటగా మానేసి. ఇక్కడ గురుగారు అర్ధమతం ఒక ఎత్తు, మూలం అనుభవం ఒక ఎత్తు. అవును గురువు గారు, అవును గురువు. అర్థం అనే పదం మనస్సుకి సంబంధించింది. అవునండి. కానీ భాష వచ్చు కాబట్టి చెప్పింది అర్థమైంది. అవును గురువు గారు. నీవిది కాదు, నీవు అదే అంటే అదంటే అర్థం కాదు నీకు. అవును గురువు గారు. సారీ గురువు గారు, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వస్తా ఉంటాయి డౌట్స్. మళ్ళీ నేను కూర్చున్నప్పుడు వస్తా ఉంటాయి, అందుకని అడిగేస్తుంటాను. సారీ గురువు గారు, మీరు చాలా సార్లే చెప్పినారు. అమ్మా ఎన్నిసార్లు అడిగినా, తల్లికి పిల్లవాడు ఎన్నిసార్లు అడిగినా ఇబ్బంది ఉంటుంది. ఎందుకని? ఎప్పటికైనా నీవు కూడా తల్లి అవుతావని. గురువు శిష్యుడు అంటే ఎవరు లేరమ్మా. శిష్యుడు ఎంత ఆత్మస్థితి కలిగి ఉంటాడో గురువు అంతే. మొన్న అదే పెట్టారు గురువు గారు. పెట్టాం కదా. అవును గురువు గారు, నేను అడిగాను అదే, నేను మిమ్మల్ని అది అడిగాను గురువు గారు. ఉన్నదే ఏకైక సత్యము. అవును గురువు గారు. అది రెండుగా కనపడుతుంది. గురువుగా, శిష్యుడుగా, తల్లిగా, కూతురుగా, తండ్రిగా, కొడుకుగా. అవును గురువు గారు. ఇవన్నీ కూడా భావనే. అన్ని మానసిక ప్రొజెక్షన్సే కదా గురువు గారు ఇవన్నీ. ఇవన్నీ అంటున్నా ఉంటే అనుకోవచ్చు, మనస్సే లేదు అసలు. గురువు గారు విచారిస్తే మనస్సే లేదు. విచారిస్తే అంటే చూచే నేను నువ్వు అనుకుంటున్నావు, నే మనస్సుని, నే ఇంద్రియాన్ని, నేను దేహం అనుకోబట్టి ఇవన్నీ వస్తున్నాయి గురువు గారు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా దేహం చెప్పటం లేదు. అవును గురువు గారు. నువ్వు చెబుతున్నావు, జగత్తు చెప్పటం లేదు. నువ్వు చెబుతున్నావు. అవునండి. సంసారం చెప్పటం లేదు, నువ్వు చెబుతున్నావు. చెప్తే నేను యొక్క రియాలిటీ చూడబోతే జీరో ఎంత కాదు లేదు. అదే విచారంలో తెలుస్తుంది. విచారంలో తెలియదు, మౌనంలోనే తెలుస్తుంది. మళ్ళీ ప్రశ్న అడిగిన ప్రశ్న అడుగుతున్నావు. అవును గురువు గారు, అదే నిశ్చలత్వానికి వచ్చినా కూడా
మళ్ళీ అనుగ్రహం ద్వారానే అది తెలియాలి కదా గురువు గారు. అబ్బా ఇది ఆల్రెడీ ఉన్నది, మీకు తెలిసినా తెలియకపోయినా ఆభరణం బంగారమేను. అవునండి. దశముడి కథ కూడా చెప్పారుగా, ఎవరో పోయినా గురువు. పోయిన ఎవడు పోలే, అందరూ ఉన్నారు. అవునండి. అవునండి. కాబట్టి కొత్తగా ఏది రాదు. ఇది పోతే అది వస్తుంది అనుకోవటం పొరపాటు. ఇది అవును. అంటే అహంకారం ఇప్పుడు కూడా లేదు. అవును గురువు గారు. దేనికి ఉన్నట్టుగా భావిస్తున్నావు, ఉన్నది లేనట్టుగా అనుకుంటున్నావు. అవునండి. సో భావశూన్యానికి రా, మౌనానికి రా. ది బెస్ట్ యాంటీడోట్ ఫర్ ది ఇగ్నోరెన్స్ ఈజ్ సైలెన్స్. ఆ గురువు గారు. సైలెన్స్ ఇస్ ఎ మైటీ ప్రేయర్. అవును గురువు గారు. ఇక్కడ మౌనాన్ని చాలా తేలికగా మాట్లాడకుండా ఉంటాం, పనులు చేయకుండా మానుకోవటం మౌనం కాదు. ఆ గురువు గారు. మౌనం అంటే ఆలోచన కలగని స్థితి నీ సరిచత్వం. ఆ గురువు. ఒకసారి పెడుతూ ఉంటాను, మౌనమే ఉనికి, మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం, మౌనం మౌనం మౌనం. అందుకని నువ్వు పడగబెత్తుతున్నావు అహంకారంతో. వారు పడగ మీద మాటి మాటికి కొడుతూ ఉంటే చచ్చేరుకుంటుంది అది. ఇక్కడ అంటే ఆ గురువు. ఆ గురువు. ఆ గురువు గారు. పాపకి తలలో ఉంటుంది విషం, అవును గురువు గారు. తోకని కొట్టే ఉపయోగం లేదు, మధ్యలో కొట్టే ఉపయోగం లేదు. తల మీద ఇప్పుడు అహంకారం కూడా, జీవుడికి అహంకారం కూడా బుర్రలోనే కదా గురువు గారు ఉండేది. కాదమ్మా, బుర్ర కాదు, బుర్ర కాదు, ఆ పొట్ట కాదు, కాళ్ళు కాదు, అది ఎక్కడ ఉండదు. అది సంకల్పం వచ్చినప్పుడే దేహాలు కనపడతాయి. ఇద్దరిలోని దేహాలు తెలుసా మరి? తెలియదు గురువు. కరెక్టే. కాబట్టి నువ్వే ఆందోళన పడద్దు. మౌనానికి రావటానికి నీవు చేసే చిరు ప్రయత్నం ఈజ్ నాట్ ఎ వేస్ట్. ఆ గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. ఆ మౌనంలోనే వైరాగ్యం ఉంది, ఆ మౌనంలోనే అంతర్మదం ఉంది, ఆ మౌనంలోనే నిశ్చలత్వం ఉంది, ఆ మౌనంలోనే మాయ అంతరించిపోతుంది. ఆ ఇది గురువు. నా అనుభవం. శాస్త్రాలు చదివి ఉపయోగం లేదు. ఆ గురువు. నువ్వు చదివిన కొద్దీ ఎటు పోవాలో తెలియక కాస్ట్రోట్లో పడి ఉంటావు. ఆ గురువు గారు. వాళ్ళని చెప్పారు, వాళ్ళని చెప్పారు, ఆ గురువు గారు. నేను లోపలికి పోలేకపోతున్నాను. మహర్షి అన్నారుగా లోపలికి పోమని. అవును. అసలు కానీ అసలు బాహ్యాంతరాలే లేవన్నారు కదా మళ్ళీ మహర్షే. అమ్మా, ఆయన ఏమడిగారో ఏం చెప్తారో ఎవరికి తెలుసు. నేను నిశ్చలంగా ఉండలేకపోతున్నా అంటే లోపలికి పో అన్నాడు ఆయన. అవునండి. అవునండి. లోపలికి పోతే అదేదో నిశ్చలత్వం జరుగుతున్నట్టే. అంటే ఊరక ఉండు, చుమ్మా ఇరి, మలయాళంలో అయితే మిండా ఇరి, కీప్ క్వైట్. గురువు గారు, ఇవాళ నేను లేవని స్థితియే నేను ఉండటం అన్నారు కదా, అంటే ఈ అహంకారం నేను లేవకపోతే సహజంగానే ఉంటావు అంతే కదా గురువు గారు? ఉంటావు కాదు, ఉంటుంది. ఉంటుంది. ఉంటావు అంటే సరోజుగా ఉంటావేమో అనుకుంటావు. కుదరదు. జెండర్ లేదు ఆత్మకి. దేహానికి నువ్వు జెండర్ చూపిస్తావు, నిద్రపోతే నీ జెండర్ ఏమైంది? జెండర్ వండర్ అయింది. కరెక్టే గురువు గారు. అవును గురువు గారు. తీసుకుపోయింది. అవును గురువు. అర్థమైంది. ఎన్నోసార్లు చెప్పాను, ఆత్మ ఆడా కాదు, మగా కాదు, బాలుడు కాదు, జ్ఞాని కాదు, అజ్ఞాని కాదు, ఇది కాదు, అది కాదు, ఏది కాదు. అవును. తలకాయ బాగానే ఊపుతున్నావు, లోపల ఉన్నటువంటి యొక్క ఆ ఎత్తు పోవటం లేదు.
ఎర్త్ పోవాలి. ఎర్త్ అంటే మట్టి, మట్టి అంటే అజ్ఞానం, గురువు గారు. అజ్ఞానం అంటే బంధం, బంధం అంటే రాగం. మళ్ళీ రాగం పక్కన ద్వేషం కూడా వస్తుంది, ద్వైతం అంతే వచ్చేస్తుంది. కదా, వచ్చేస్తుంది కాదు, నువ్వు మూట కట్టి తెచ్చుకున్నావు సంఖ్యలో పెట్టుకుని. వాసనల వల్ల. నువ్వు తెచ్చుకున్నదే గురువు గారు. రారు. గురువు గారు. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? కాలం ఎప్పుడు అంతరించిపోతుందో తెలియదు. ఉన్న 10-15 నిమిషాలు ఏమైనా అనుమానం ఉంటే అడగండి. గురుగారు, ఇది భగవాన్ ఎప్పుడు ఈ పద్ధతి అప్రోచ్ చెప్తున్నారు కదా, ఇది ఇప్పుడు కూడా దీంట్లో ఈ మనస్సు పుట్టే చోటును నిశిత బుద్ధితో అన్వేషించమంటున్నారు. అది ఇక్కడ మనస్సు కనుక ఉంటే అన్వేషించవచ్చు. ఆలోచన లేని మనస్సు ఉందే అని చెప్పు. మనస్సు అన్న ఆత్మ అన్న ఒకటే. ఆలోచన లేకపోతే ఆత్మ అయింది, ఆలోచన వస్తే అహంకారం అయింది. అవును గురువు. వెరీ సింపుల్. నీకు ఆలోచన వచ్చింది అంటేనే ఆత్మ నుంచి విడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నీకు. ఆలోచన రాకపోతే నువ్వు ఆత్మగానే ఉంటావు. తెర మీద బొమ్మ పడితే తెర కనపట్టలేదు అంతవరకు. విచారిస్తే మనస్సు లేదు, విచారిస్తే అహంకారం లేదు. విచారిస్తే అంటే ఆలోచనతోనే కదా విచారించాలి. అవును. మరి ఆలోచన చూడకపోతే అటువాడు లేడు. కానీ ఆ గురువు గారు ఇక్కడ అహం భగవాన్ స్వరం. చెప్తున్నారు, ఈ విచారణలో ఇది ఉపయోగించబోతున్నారు. మనస్సు పుట్టే చోటును నిశిత బుద్ధితో పరిశీలించు అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ, అసలు ఉంటే పుట్టే చోట అనుకోవచ్చు. ఆత్మ నుంచి ఏది రాలేదు నాయన. విత్తనం ఉంటే చెట్టు గురించి ఆలోచించవచ్చు. చెట్టు లేదు, విత్తనం లేదు, బొమ్మన్నదిగా. ఆ, మూలము ఆత్మ కనుక అయితే ఆత్మ నుంచి రావాలి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. రాలేదు. ఇది ఉన్నదేమో చూడు అంతవరకు. ఓకే. బాగు ఉన్నదేమో చూడు, బాగు మూల వెతుకు అన్నాడే తప్ప తాడు నుంచి వచ్చింది, పాలు ఎక్కడి నుంచి వచ్చిందో వెతుకు, ఏ పుట్ట నుంచి వచ్చిందో ఎతకమలేదే. దాని అర్థం అది కాదు. కాబట్టి ఇది దేని నుంచి రాలేదు, ఇది భ్రమజనితము. ఇప్పుడు ఎండమావులు ఉన్నాయి, ఎండమావులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? అయినా నీళ్లు కనపడతాయి. దగ్గరికి వెళ్తే ఉండదు కదా, లేదు కదా గురువు గారు. దగ్గరగా బొక్కలే, దూరంగా కూడా కనపడతాయి. ఉండదు. సూర్యరశ్మి కిరణాలు అలా పడి మనకి నీళ్ళలా కనిపిస్తుంది. నువ్వు సైన్స్ మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. ఇంకా